హాయ్ ఫ్రెండ్స్, నేను రాజ్ కుమార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఇలా వెళ్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో ఒక టాపిక్ పైన డిస్కస్ చేస్తున్నా. సో ఈరోజు టాపిక్ వచ్చి, దుబాయ్లో ఎవరైనా డిసీజ్డ్ అయితే అదే చనిపోతేను ఏం చేయాలి, ఏ రకంగా హ్యాండిల్ చేయాలి అంటే, కొత్తగా వచ్చే వాళ్ళకి చాలామందికి ఇవి తెలియదు అనమాట, ఏ రకంగా హ్యాండిల్ చేయాలి అనే విషయం. సో ఈ వారం చూసేసుకుంటేను, ఆదివారం నుండి శనివారం ఈ రోజు వరకు ఉన్నదైతేను 4 కేసులు, నాకు తెలిసి 4-5 కేసులు అయితే రిపోర్ట్ అయ్యాయి అనమాట. ఒకటి, గత ఆదివారం రోజు ముగ్గురు వీళ్ళు అంటే ఇండియన్స్, రాజస్థాన్కి చెందిన ముగ్గురు ఇండియన్స్ అనే వర్కర్స్ వాళ్ళ రూమ్లో చనిపోయారు అనమాట. బర్దుబాయ్లోని రఫా ఏరియాలో చనిపోయారు. ఇంకొక గొడవ వచ్చి పంజాబీలు అండ్ వీళ్ళకి పాకిస్తాన్లోని పఠాన్స్కి ఒక గొడవ జరిగి అందులో ఒక పంజాబీ చనిపోయాడు అనమాట. సో ఈ టాపిక్ ఇప్పుడు నార్మల్గా అయితే ఈ ముగ్గురు విషయం మాట్లాడతాం. ఈ పఠాన్స్ పంజాబీ విషయం అనేది మీకు దానిపైన ఇక్కడ ఉండే దుబాయ్లో ఉండే గొడవలు వీడియో చేస్తాను, దీనిపైన ఏ రకంగా ఉంటుందనే విషయం. సో కొత్తగా వచ్చేవాళ్ళు చాలామంది తెలియదు, అన్నింటిలో దూరిపోతూ ఉంటారు. కొన్ని రకాల గొడవల్లో మనం దూరకూడదు. అలాంటిదే ఈ టాపిక్, ఇది వేరే టాపిక్ కాబట్టి నేను వీలైతే రేపో ఎల్లుండో దీనిపైన మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఈరోజు అయితేను దుబాయ్లోని అంటే గత ఆదివారం ఉదయం అంటే ఆదివారం డ్యూటీ చేసి వచ్చారన్నమాట. నైట్ షిఫ్ట్ ఏది అనుకుంటాను. ముగ్గురు ఫ్రెండ్స్, వాళ్ళకి నైట్ షిఫ్ట్ ఏది ఉంటే ఏదో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, రాజస్థాన్కి చెందిన వాళ్ళు. ముగ్గురు కూడా పనిచేసి ఉదయం రూమ్కి వచ్చారు. ఉదయం రూమ్కి వచ్చి పడుకొని రాత్రి 12 వరకు గట్రా లేవలేదనమాట. అందులో ఒక అతనికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. ఫ్రెండ్కి ఫోన్ చేస్తే హుటాహుటిన అతను వచ్చాడనమాట. వచ్చేటప్పటికే అప్పటికే అతను రూమ్కి వచ్చేనాటికే ఇద్దరు ఆల్రెడీ చనిపోయి ఉన్నారనమాట రూమ్లో. ఒక అతను కొనుగుబురుతూ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాక అక్కడ చనిపోయాడు అనమాట. సో కారణాలు అయితే తెలియలేదు, ఏం జరిగిందనే విషయం పైన. అల్-రఫాలోని బర్దుబాయ్లోని రఫా ఏరియాలో వీళ్ళు ఒక పార్టీషన్ రూమ్లో, చిన్న రూమ్లో ఉంటున్నారన్నమాట. సో మేబీ ఫుడ్ పాయిజన్ అయి ఉండొచ్చు, లేదు వాళ్ళు ఎటువంటి ఎన్విరాన్మెంట్లో పనిచేస్తున్నారు అంటేను ఇదై ఉండొచ్చు, అంటేను కెమికల్ ఫ్యాక్టరీలో ఏదైనా అయి ఉంటేను కెమికల్ ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది వచ్చిందా, లేదు అనుకుంటే ఇంకొకటి కూడా ఉందన్నమాట. బర్దుబాయ్ అండ్ ఈ దుబాయ్లోన చాలా వరకు చాలా కంజెస్టెడ్ పార్టీషన్స్ అనమాట. చిన్న ఇరుకు గదుల్లో పెట్టేస్తుంటారు, వెంటిలేషన్ కూడా సరిగ్గా ఉండదు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటేను, దుబాయ్లో సమ్మర్లో కంపల్సరీగా మనకి ఇది అనేది ఉంటుంది, ఏసీ అనేది ఉంటుంది. సో ఏసీ ఉండేటప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఏసీలు వీళ్ళంటే యూజ్డ్ ఏసీలు వాడుతూ ఉంటారు. యూజ్డ్ ఏసీలు వాడితే అందులో క్లోరోఫోర్ కార్బన్స్ అనేది వాడతారు అనమాట. మీకు అమోనియం కానీ లేదా క్లోరోఫోర్ కార్బన్ కానీ వాడతారు మీకు ఏసీ కూల్ అవ్వడానికి. దాంట్లో ఉండే లిక్విడ్ అనేది ఏదైతే క్లోరోఫ్లోర్ కార్బన్ ఆర్ఎల్స్ అమోనియా అనేది లిక్విడ్ అనేది వాడతాడు. సో ఇదేంటంటే ఒక్కోసారి లీక్ అవుతుంది. మీకు వీళ్ళు యూజర్ వాడేటప్పుడు గ్యాస్ లీక్ అయ్యేటప్పుడు అందులో ఇది ఉంటేను, అంటే చిన్న గదిలో అయితేను వెంటిలేషన్ లేకపోతేను, అంటేను విండోలు కానీ ఏదిగా లేకుంటేను మీకు ఇంకా ఊపిరి ఆడక చనిపోయే అవకాశం ఉంటుంది, మీకు తెలియకుండానే చనిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటిది కేసు ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో మొత్తానికైతేను పోలీసులు అయితే దీనిపైన ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ అయ్యాకనే తెలుస్తుంది అది ఫుడ్ పాయిజనా లేకుంటే కెమికలా ఏంటనే విషయం అయితే ఇంతవరకు తర్వాత ఎటువంటి ఇది రాలేదు. నార్మల్గా ఏంటంటే నేను ఎక్కడైనా కూడా చనిపోతేను లేకుంటేను యాక్సిడెంట్ అయినా కూడాను దుబాయ్లో మన ఇండియాలో లాగా మీరు వెంటనే ఇన్వాల్వ్ కాకూడదు. ఎవరు కూడాను వెంటనే చేయాల్సిన పని అంటే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. మీరు బాడీని కానీ లేకుంటే యాక్సిడెంట్ అయిన కానీ టచ్ చేయకూడదు. దుబాయ్లో ఉన్న కానూన్ ప్రకారం, రూల్ ప్రకారం ఓన్లీ ఇద్దరికి మాత్రమే డెడ్ బాడీని కానీ లేకుంటే యాక్సిడెంట్లు కానీ టచ్ చేసే అవకాశం ఉంది. ఎవరికంటే ఒకటి మెడికల్ ఇష్యూ అయితేనే, యాక్సిడెంట్ టైంలో మెడికల్ ఇష్యూ అయితేను డాక్టర్ అండ్ పోలీస్ వీళ్ళిద్దరికి మాత్రమే టచ్ చేసే అధికారం ఉంటుందన్నమాట. మిగతా ఎవ్వరు కూడా టచ్ చేసే అధికారం ఉండదు. మీరు వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తేనే పోలీసులు వచ్చి వాళ్ళ రిపోర్ట్ అనేది తీసేసుకుంటారు. అది నార్మల్గా. ఇక ఎవరైనా చనిపోతేనే ఏం చేయాలి అంటేను,
మీరు పోలీసులు కాల్ చేస్తారు, పోలీసులు వచ్చి మీ బాడీ అనేది అంబులెన్స్ని తీసుకొచ్చి వాళ్ళ ఇది పద్ధతుల్లో బాడీని అనేది తీసుకువెళ్ళిపోతారు. ఏదైనా యాక్సిడెంట్ ఆర్ డిసీజ్డ్ ఏదైనా కూడాను బాడీ అనేది తీసుకెళ్ళిపోతారు. ఆ ఏరియాలో ఉన్న పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ బాడీని పెడతారన్నమాట ఇన్వెస్టిగేషన్ కోసమని. పోస్ట్ మార్టం అదే పంచనామా అంటారు కదా, పోస్ట్ మార్టమ్స్ కానీ ఇవన్నీ కూడాను యాజ్ యూజువల్గా పద్ధతిగా జరుగుతూ ఉంటాయి. ఇది సాధారణంగా ఏంటంటేను వీకెండ్స్లో అయితేను, అంటే మీకు ఇక్కడ ఫ్రైడే, సాటర్డే, సండేలు ఆఫ్ అయిపోతాయి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో ఎవరు కూడా పోలీసులో ఉండరు. సో మీకు పోస్ట్ మార్టం కూడా జరిగే అవకాశాలు గట్రా ఉంటుంది అనమాట. ఆ రిపోర్ట్స్ గట్రా రావడం జరగదు. ఇలాంటి ఒకవేళ డిసీజ్డ్ అయితేను మీరు ఏంటంటేను ఇలా చనిపోయినప్పుడు మీరు డైరెక్ట్గా కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చేటప్పుడు ఏం చేయాలంటేను వీళ్ళని కన్సల్ట్ చేయాలి. అంటేను లోకల్లో ఉండే కొంతమంది ఇండియన్ వీళ్ళు ఉంటారు కదా, సోషల్ వర్కర్స్ ఉంటారు కొంతమంది, సంఘ సంస్కరణ అంటారా, వాళ్ళు కానీ లేకుంటేను ఇండియన్ సోషల్ క్లబ్ ప్రతి ఏరియాలో ఇండియన్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ సోషల్ క్లబ్లు కానీ ఉంటాయి. వీళ్ళని అప్రోచ్ అయితేను వీళ్ళు మీకు సపోర్ట్ చేస్తారన్నమాట. నార్మల్గా ఏంటంటే అతను చనిపోయాకను కావాల్సింది ముందు డెత్ సర్టిఫికేట్ కావాలంటే ముందు మీకు ఇది కావాలి, ఏంటంటేను పోస్ట్ మార్టం అనేది జరగాలి. పోస్ట్ మార్టం వెళ్ళాక మీరు బాడీ అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. మీ కంపెనీ వైపు నుండి లేదనుకుంటే అతను ఐడెంటిటీ కార్డు ఏదైనా తీసుకురావాలి. అన్నోన్ ఏరియాలో చనిపోతేను, ఒకవేళ నోన్ ఏరియాలో అంటే మీ కంపెనీ అకామిడేషన్లో లేకుంటే మీకు సంబంధించిన అకామిడేషన్లో తెలిసిన ప్రదేశంలో చనిపోతేను అప్పుడు మీరు వెళ్ళి బాడీని పలానా మేమే వాళ్ళ తాలూకా అని మీరు పోలీసులకు రిపోర్ట్ చేయాలి. తర్వాతను ఏదైనా మీరు ఇది సోషల్ వర్కర్స్ ఉంటారు కొంతమంది, ఎవరైతేను ఇక్కడ కొద్దిగా వెల్ నోటెడ్ ఇందులో సోషల్ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళను కానీ, లేదు అనుకుంటేను ఇండియన్ సోషల్ క్లబ్ చెప్పా కదా, ఇండియన్ సోషల్ క్లబ్ని కానీ అప్రోచ్ అయితేను వాళ్ళు మిగతా ప్రాసెస్ అనేది చేస్తారన్నమాట. దీనికోసం ముందు ఏంటంటే ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మీకు డెత్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు హాస్పిటల్లో సబ్మిట్ చేస్తేనే హాస్పిటల్ వాళ్ళు మీకు బాడీ అనేది అప్పచెప్తారన్నమాట. అంతకంటే ముందే మీకు ఏంటంటే ఇక్కడ ఇండియన్ కాన్సులేట్ ఇది దుబాయ్లో ఎంబసీ ఉంటుంది కదా, ఎంబసీలో మీరు డెత్ సెక్షన్ అనేది ఉంటుందన్నమాట. డెత్ సెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డెత్ సెక్షన్కి మీరు రిపోర్ట్ చేయాలి. ఇది మీరు చేయలేరు నార్మల్గా ఇవన్నీ కూడాను. వీళ్ళు ఎవరైతే సోషల్ వర్క్ మీతో పాటు వచ్చారో వాళ్ళకి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేస్తారన్నమాట. ఎటువంటి డబ్బులు కూడా ఎవరు కూడా తీసేసుకోరండి. అంటే వీళ్ళు ఈ సోషల్ వర్క్ చేస్తున్నందుకు ఎవరు కూడా తీసేసుకోరాలి. వీళ్ళంటే సోషల్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కప్పుడు ఏంటంటే దుబాయ్ పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళని సత్కరిస్తూ ఉంటుంది. అంతే తప్ప వీళ్ళు స్పెషల్గా ఏం చేయరు. వాళ్ళకున్న పార్ట్ టైంని వాళ్ళు వాడుతూ ఉంటారన్నమాట. వాళ్ళు ఏదైనా బిజినెస్లో అలాంటివి చేస్తా ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో మీరు హాస్పిటల్కి వెళ్ళాక మీకు డెత్ సర్టిఫికేట్ వస్తుంది. డెత్ సర్టిఫికేట్ వచ్చాక మీరు బాడీ అనేది మీరు రికవరీ చేసేసుకుంటారు. బాడీ రికవరీ చేసుకున్నాకను అక్కడ నుండి మీకు ఇది కెఫిన్స్ మాట్లాడుకోవాలి, ఎయిర్ టికెట్ మాట్లాడుకోవాలి అనమాట. ఇవన్నీ కూడాను మీకు వీళ్ళే సపోర్ట్ చేస్తారు. అంటే మీకు ఎలా చేయాలి ఏందనే విషయం వీళ్ళే చెప్తూ ఉంటారు. ఎవరైతే మీతో పాటు ఇండియన్ సోషల్ క్లబ్ నుండి కానీ లేదని ఏదైనా సోషల్ వర్కర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారన్నమాట. ఏ రకంగా చేయాలి అవన్నీ కూడా. అయితే బాడీ తీసుకున్నంత వరకు మాత్రమే మీది ఇది ఉంటుంది. దాని తర్వాత వచ్చే ఖర్చులన్నీ కూడా మీరు సొంతంగా పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. నార్మల్గా కెఫిన్కి అయితే 2000 వరకు తీసేసుకుంటుంటారు, 1500 కాస్ట్ ఎంత అనేది అంటే మనం ముందేంటంటే బాడీ పంపించాలి అనే ఇది అక్కడే కెఫిన్స్ అనేవి ఉంటాయి. ఎవరైతే మార్చరీ ఉందో ఆ పెద్ద ఇప్పుడు దుబాయ్లో అయితే ప్రతి బాడీ కూడాను షోరాపూర్లోని రషీదియాకి వస్తాయి అనమాట. బాడీలన్నీ కూడా దాదాపు రషీదియా హాస్పిటల్లోకి వస్తాయి బాడీలన్నీ కూడాను. సో రషీదియా హాస్పిటల్ నుండి తీసుకోవాల్సి వస్తుంది దుబాయ్లోకి సంబంధించి. ఫుజారా తీసుకుంటే ఫుజారా హాస్పిటల్ నుండి తీసుకోవాల్సి వస్తుంది.
బాడీస్ రికవరీ చేసుకోవాలి. అక్కడ నుండి మీకు వాళ్ళే అంబులెన్స్లో ఎయిర్పోర్ట్ వరకు కూడాను ఇచ్చేస్తారు, పంపిస్తారు. ఆ రోజు ఎన్ని బాడీస్ ఉన్నాయో ఆ బాడీలన్నీ కూడాను వాళ్ళు వేరే వేరే ఎయిర్పోర్ట్కి పంపిస్తారనమాట. దీనికోసం కెఫిన్కి అయితేను 1500 నుండి 2000 వరకు, ఎయిర్ టికెట్ నుండి ఎయిర్ టికెట్లు అనేవి ఒక 2000, ఈ రకంగా అన్ని ఖర్చులు కలుపుకొని మీకు డెత్ సర్టిఫికేట్కి 100 దిరమ్స్ సంథింగ్ ఇలాగా ఈ ఖర్చులన్నీ కలుపుకొని మీకైతే ఒక బాడీ పంపించడానికి అయితేను 6000 దిర్హమ్స్ వరకు అవుతాయన్నమాట. ఇది ప్రాసెస్ నార్మల్గా. నేనైతేను మలేషియాలో ఉండేటప్పుడు 2-3 కేసెస్ హ్యాండిల్ చేశాను. అందులో 2 సూసైడ్ ఉండే, ఒక హార్ట్ అటాక్ ఉండే. ఇక్కడ దుబాయ్ వచ్చాకను నేను హ్యాండిల్ చేసింది 2 కేసులు. ఆ 2 కూడాను దీని లాంటివే. అంటే నువ్వు సూసైడ్ అంటే ఒకటి సూసైడ్, ఇంకొకటి వచ్చి ఇదనమాట, అంటే డ్రగ్ అడిక్ట్. అదే ఎలాంటిదంటే కేసు శ్రీకాకుళం చెందిన ఒక లేబర్, అతను ఇది డ్రగ్ అడిక్ట్ అనమాట. డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఇంకా బయటికి వెళ్ళి, అంటే నువ్వు ఇక్కడ వింటర్ సీజన్లో నవంబర్లో ఎలా ఉంటుందో పరిస్థితి అనేది తెలిసి ఉంటుంది. బాగా డ్రగ్ అడిక్ట్ అయిపోయి అసలు డ్రగ్ లేకపోతే నువ్వు మాట్లాడలేని పరిస్థితి అనమాట. అంటే మాట్లాడి ఏది చేయలేని పరిస్థితి, మతిస్థిమితం పూర్తిగా కోల్పోయిందనమాట డ్రగ్ అడిక్ట్ అయిపోయి. ఎలా అంటే నువ్వు మైండ్ ఎంతలా పోయిందంటే నువ్వు వెహికల్స్తోని, కార్లతోని, బైకులతోని మాట్లాడేటట్టు, అంటే ఇవి ఉంటాయి కదా ట్రాన్స్పోర్ట్లు, వాటితో ఆ స్థితిలో ఉండే అనమాట. కంపెనీ కూడాను పంపించే దాం అనే ఒక ప్రాసెసింగ్లో ఉండేటప్పుడే అప్పుడు వింటర్ సీజన్లో అతను ఏం చేశాడంటేను బయటికి వెళ్ళాడు. అంటే ఈ డ్రగ్ గట్ట తీసేసుకుని బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి ఇదైపోయాడు అనమాట. అంటే నువ్వు ఈ వింటర్లో ఈ మొత్తుకి అందులో పడిపోయాడా తెలియదు. మీరు తెలిసే ఉంటుంది, దుబాయ్లో గ్రాండ్ మాల్ అనేది ఉంటుంది, జబలలీలోని గ్రాండ్ మాల్ ఉంటుంది. ఆ గ్రాండ్ మాల్ దగ్గర ఉండే ఒక పిట్, అంటే నువ్వు ఈ డ్రైనేజీల కోసం వాటి కోసం తవ్వుతారు కదా, ఆ పిట్లో పడిపోయాడు అనమాట. పడిపోతేను ఆ మత్తులో ఇంకా లేవలేకపోయాడా లేకుంటేను ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతేను ఉదయానికైతే ఫ్రీజ్ అయిపోయి చనిపోయాడు అనమాట. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. సో అప్పుడు మాకేంటంటే మాకు తెలిసింది థర్స్డే సంథింగ్ తెలిసింది, థర్స్డే ఆర్ వెన్స్డే సంథింగ్ తెలిసిందనమాట. తెలిసిన తర్వాత ఇది హ్యాండిల్ చేసేటప్పటికే అప్పుడు ఫ్రైడే, సాటర్డే, సండే అయిపోయింది. ఇలాగా తర్వాత మీరు బాడీ ఐడెంటిఫై, అది అన్నోన్ బాడీ కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ అనమాట. అంటే నువ్వు ఎలా అంటే నువ్వు ఇంకా 4 days అయిపోయింది, అసలు బాడీ ఐడెంటిఫై చేయాలి. బాడీ ఐడెంటిఫై చేయడానికి నేను రషీదీ హాస్పిటల్కి వెళ్ళాను. దారుణంగా ఉండే బాడీ అయితేను ఇప్పటికి కూడా కళ్ళు మూసుకుంటూ ఒక్కోసారి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా నోరు ఎలా తెరిచేసి ఆ పళ్ళు గట్రా అసలు బతుకునేటప్పుడు మనిషి ఒకలాగా ఉండే, చనిపోయాకను ఎలా అయిపోయిందంటే ఒక సినిమాలో చూపిస్తూ ఉంటాడు కదా, ఈ భయంకరంగా ఆ రకమైన పరిస్థితులు అనమాట. చాలా దారుణంగా ఉండే బాడీ అయితేను. తీసేసుకున్నాం. కంపెనీ వైపు నుండే వాళ్ళ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా కంపెనీ పెట్టుకుందనమాట. కంపెనీ వైపు నుండి పంపించేసాం. వాళ్ళ ఇంటి దగ్గర చెప్పానమాట, బాడీ కండిషన్ ఎలా ఉంది, పిల్లలు అయితే ఎవరు చూడొద్దు, చాలా దారుణంగా అయితే ఉంది బాడీ అని చెప్పేసి బాడీ అయితే పంపించేసాం. అప్పుడు ఇలాంటివి చాలామంది ఏంటంటే ఇక్కడ దుబాయ్ వచ్చాక డ్రగ్ అడిక్ట్ అవుతున్నారు. ఇలాంటి కేసులు నేను చాలా చూశాను. ఎంత చెప్పినా కూడాను వాళ్ళకి ఏంటంటే నార్మల్ కంపెనీ వైపు నుండి వార్నింగ్ లెటర్లు ఇవ్వడం, శాలరీలు కట్ చేయడం, ఇలాంటివి చేసినా కూడాను వాళ్ళు కంపెనీ మీద కోపం తెచ్చుకుంటుంటారు, కానీ వాళ్ళు మార్చుకోరు అనమాట. ఏంటంటే ఇప్పుడు ఇలాగే ఉంది, మీరు మత్తులో ఇక్కడ వింటర్ సీజన్లో కానీ బయట కానీ పడిపోయారంటేను నవంబర్, డిసెంబర్ చలిలో కానీ మీరు మత్తులో ఇలాంటి కేసులు కొంతమంది, ఇతను చనిపోయాడు, చనిపోని కేసులు కొన్ని ఉన్నాయన్నమాట. మత్తులో బయటపడి వాళ్ళ ఫ్రెండ్స్ని వెతికొచ్చి తీసుకొచ్చిన కేసులు చాలా ఉన్నాయి లేబర్స్. సో ఒకసారి మీరు ఇక్కడ ఆదాయం తెచ్చుకోవడానికి లేదు అనుకుంటేను దీనికోసం మాత్రం వచ్చారని గుర్తుపెట్టుకోండి. మీ ఫ్యామిలీస్ కోసం మీరు వచ్చారని గుర్తుపెట్టుకోండి. చచ్చిపోవడానికి రావలేదు ఇక్కడ. సో మీరు డ్రైవింగ్లు చేస్తున్నప్పుడు కానీ లేదు అనుకుంటేను ఇక్కడ పని చేస్తున్నప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు, మీ వెనకాల మీ ఫ్యామిలీ ఉందనే విషయం మర్చిపోవద్దు. ఇలాంటివి డ్రగ్గులు ముఖ్యంగా ఈ జబలాలి ఏరియాలో ఇప్పుడైతే కొంత తగ్గింది. ఎవరైతే ఈ వీళ్ళకి ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళకి విజిట్ వీసాలు ఆపేశాడో అప్పటి నుండి డ్రగ్స్ కొద్దిగా తగ్గాయి, కానీ ఇంత ముందైతే దారుణంగా ఉండే ఆల్కహాల్. అక్కడ క్యాంపుల దగ్గరే మన కూరగాయల మార్కెట్లో వీధుల్లోకి ఎలాగ వస్తాయో అరగానమాట, వీళ్ళు మందు తీసుకొచ్చేస్తూ ఉంటారు, క్యాంపుల దగ్గర తీసుకొస్తారు, లేబర్ క్యాంపుల దగ్గర.
పోలీసులు వస్తే అప్పుడు మందు అంతా వదిలేసి పారిపోతారు. అంటే వీళ్ళు మందు వదిలేసి పారిపోతున్నారంటే వాళ్ళకి ఎంతంత లాభం ఏందనే విషయం తెలియదు. మనం కొన్నిసార్లు ఇన్వాల్వ్ కాలేమనమాట. ఎలాంటి గొడవలు చెప్పాను కదా, కొన్ని గొడవల్లో ఇన్వాల్వ్ కాకూడదు. అవి ఈ సిండికేట్లా ఉంటాయి. నేను మా క్యాంప్ విజిట్స్కి వెళ్ళేటప్పుడు చాలాసార్లు చూస్తాం. మా క్యాంప్ ముందు పెట్టున్నా కూడాను, అంటే మా క్యాంప్ అంటే మేము ఎక్కడైనా ఒక క్యాంప్లో ఇది తీసుకుంటాం అనమాట, రెంటల్కి తీసుకుంటాం కొన్ని రూమ్స్. వాళ్ళ దగ్గర 300-400 రూమ్స్ ఉంటాయి, మేము అందులో 30-40 రూమ్స్ తీసుకుంటాం. మాకున్న అక్కడున్న మ్యాన్ పవర్ కెపాసిటీ బట్టి తీసేసుకుంటూ ఉంటాం. ఇది ప్రొసీజర్ అనమాట. తర్వాత రెండవది వచ్చి ఇది దాన్ని ఏమంటారు, రెండో కేసు వచ్చి లవ్ ఏదో ప్రాబ్లం అనుకుంటాను. ఆ కుర్రాడు వాళ్ళిద్దరు ఎప్పటి నుండే లవ్లో ఉండే, ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. తర్వాతను చిన్న కుర్రాడే, మరి ఏమైందో అమ్మాయికి ఏదో అమ్మాయితో ఏదో గొడవ పడ్డాడు, ముందు రోజు అమ్మాయితో గొడవ పడ్డాడు అని తెలిసింది. అందరూ ఉదయాన్నే ఆఫీస్కి డ్యూటీకి వెళ్ళిపోయారన్నమాట. అతని మాట వెళ్ళలేదు. సో ఇక మధ్యాహ్నం లంచ్ కోసం కొంతమంది వచ్చే టైంకి మా కోఆర్డినేటర్ చూశాడనమాట, ఇలా రూమ్లోన ఇది హ్యాంగింగ్ చేసుకున్నట్టు. సో ఇలాగనమాట చాలామంది రకరకాల ప్రాబ్లమ్స్. ఇది మీరు బాడీని ఇది దాన్ని ఏమంటారు, ఊరికి పంపించాలంటే ప్రాసెస్ అయితే ఇది ఒక్కొక్కది కంట్రీకి బట్టి ఒక్కొక్కటి ఉంటుంది. నేను దుబాయ్లో ఉన్న ప్రాసెస్ చెప్పాను. ఇలాంటి కేసు అయితేను నేను మలేషియాలో హ్యాండిల్ చేసిన కేసుల్లో ఒక కేసు అయితే దారుణం అనమాట. అతను కూడాను ఆల్కహాలిక్, అంటే డ్రగ్ అని చెప్పలేను, ఆల్కహాలిక్, జూదం అనమాట. బాగా జూదం అయిపోయి ఎలా అంటే కొట్టుల దగ్గర అన్నీ కూడాను, అంటే ఐడి కార్డు కూడా తనఖా పెట్టి దాని మీద ఒక 200-300 మనకు కంపెనీ ఐడి కార్డులు, తర్వాతను ఏటీఎం కార్డులు, ఇవన్నీ తనఖా పెట్టి వాటి మీద కూడా అప్పులు తెచ్చుకునే రేంజ్ అనమాట అయిపోయాడు అనమాట అతను. మరి దాని తర్వాతను అతను వైజాగ్ అనుకుంటాను, వాళ్ళ ఆవిడికి అక్కడ తర్వాత ఏదో ఎఫ్ఐఆర్ అని తెలిసిందా లేకుంటే ఏంటని ప్రాబ్లం తెలియదు. మా అకామిడేషన్ పక్కనే ఒక ఎంటీ హౌస్ ఉండే. ఎంటీ హౌస్లోనే మీకు తెలిసే ఉంటుందో లేదో, నార్మల్గా ఏంటంటేను ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు చూపించడం కోసమని ఫ్రంట్ వైపు నుండి డోర్ అనేది లాక్ చేసి వెనక వైపు ఉండే డోర్ అనేది లాక్ చేయరన్నమాట. మనకి ఎవరైనా కస్టమర్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటేను, వెనుక వైపు నుండి లేదా పలానా డోర్ ఓపెన్ అయ్యి ఉంటుంది, లోనికి వెళ్ళి మీరు రూమ్ చెక్ చేసుకొని చెప్పండి, మీకు నచ్చితే మాట్లాడతాను, నేను వచ్చి మాట్లాడతానని చెప్తారు. ఆ రకంగాను ఇక్కడ మలేషియాలో కూడాను రూమ్ అనేది వెనుక నుండి డోర్ ఓపెన్ ఉండే. వీళ్ళు ఎలాంటి హౌస్లే వీళ్ళు దీనికోసం వాడుకుంటారు, అంటే మందు కొట్టడానికా, జూదం ఆడడానికా, లేకుంటే వీటన్నిటికి కూడాను ఇలాంటి హౌస్లు వాడుకుంటారు. ఇలాగ ఖాళీగా ఉండే హౌస్లు వాడుకుంటారు. అలా ఉండే హౌస్లోనే హ్యాంగింగ్ చేసుకున్నాడు అనమాట. ఇంకా మేము 2-3 డేస్ ఎప్పుడైతే సాయంత్రం రూమ్కి రాలేదని తెలిసిందో పోలీస్ కంప్లైంట్ పెట్టాము. పోలీస్ కంప్లైంట్తో పాటు వెతికాము కూడాను, దొరకలేదు. తర్వాత ఒక 2 డేస్ తర్వాత ఆ ఏరియాలో విపరీతమైన స్మెల్ వస్తుంది, పక్కింటి వాళ్ళు కూడా చెప్పారన్నమాట. చెప్తాను ఇంకా వెళ్ళి చూస్తాను, ఇంకా బాడీ పూర్తిగా డీకంపోజ్డ్ అయిపోయి పీసులుగా కింద రాలిపోయిన పరిస్థితి అన్నమాట, పురుగులు అయిపోయి చాలా దారుణమైన పరిస్థితి. అప్పుడు ఇలా ఉంటాయి మన దీంట్లో హ్యాండిల్ చేసేటప్పుడు, ఈ రకంగా ఉన్నాయన్నమాట. సో బయట వచ్చేటప్పుడు ఇలాంటి వాళ్ళని కూడా చాలామంది చూస్తూ ఉన్నాం. ఇది అంటే కొన్ని వివరాలు మరీ డెప్త్గా అయితే వివరాలు గట్రా చెప్పలేం కదా. సో ఇది మీరు ఒకవేళ బాడీలు గట్రా పంపించాలనుకుంటేను అక్కడున్న దీని ప్రకారం అయితేను అది మలేషియాలో అయితేను ఇలాగ అక్కడ ఒక ఏజెన్సీ ఉండే, ఆ ఏజెన్సీ త్రూగా మేము వెళ్ళాం అనమాట బాడీస్ పంపించడం.